అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఈ ముందు మాట్లాడకూడదు. వీ డోంట్ కేర్ మీడియా. మీడియా అనేది అందులో ఇప్పుడు నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది చెప్తాను చూడు. నువ్వు అడిగే విధానంలో నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు. నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుండవు, నేను ఎవరికి చెప్పుకుంటాను. వీ నో ఈచ్ అదర్ సిన్స్ 30 years. More than 30 years. 30 years. Example. 40 years. 40 years. ఇంకా చెప్పాలంటే 38 అంటే 90లో నేను 88 సినిమా ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు. Yes. అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి ఇక్కడ టచ్ చేసుకొని ఇట్లా ఉండేవాడి, కొంచెం యంగ్గా ఉండేవాడి. అప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్గా వెరీ. సో నీతో కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు అందుకే చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఏముంటుంది మొనాటనే ఇది వస్తుంది నువ్వు లాస్ట్. సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం, లాంగ్ వే. ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ, నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు. సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్ కానీ ఉపయోగపడుతుంది. అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దవాడు కాబట్టి ఒక బ్రదర్లాగా ఆలోచిస్తాను. నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నువ్వే రీజను, కానీ ఇంతకన్నా 100 రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రీజన్. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థరోలీ. కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు, నీ భార్య బిడ్డల బాసు, నేను తప్పను. నాకు అంటే ఇది అనకూడదు, కానీ నీ ముందు ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్. మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం, నీకున్నంత ఇవారే బిఏ లిట్టా ఎంఏ లిట్, ఏం నాలెడ్జ్ ఉంది నీకు? నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా ఫోకస్ చేసుకో. ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి, లేకపోతే నేను చెప్తున్నా కదా, ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే, ఐ విల్ ఛాలెంజ్ దెమ్, యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని, యుల్ సీ వాట్ హీ కెన్ డూ, ఐ నో దట్. బట్ హియర్ నిన్ను ప్రమోట్ చేసుకోలేకపోయావు, నిన్ను నువ్వు బ్రాండింగ్ గురించి మాట్లాడుతూ నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు. కానీ నీ బ్రాండ్ ఏంటో, నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు. అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన, ప్రతి మనిషికి ఉంటాయి. నువ్వే ఆలోచించుకున్నా నేను ఈ తప్పు చేసేది, అలాంటి తప్పులు అలా. కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడి కదా నాయన. నేను నీతో మాట్లాడుతున్నా. ఒకసారి రాజ్దీప్ సర్దేశాయ్, ఒక అర్నబ్ గోస్వామి, ఆ టైప్లో వాళ్ళ కాదు, ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడు ఏమైతున్నావు నాగేంద్ర కుమార్. యు ఆర్ నాట్ బ్లడీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్. నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సిన వాడు నువ్వు. నీ దురదృష్టమో, లేకపోతే నువ్వు సరిగ్గా నిన్ను మార్కెట్ చేసుకోలేకపోవటమో, నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్, వాట్ ఎవర్ విత్ ద రీజన్, ఎవరు సచ్ ఏ దమ్మున్న జర్నలిస్ట్. ఇది చెప్తున్నాను. అంటే ఆల్ ది వే ఇండస్ట్రీ మనుషులకు ఎలా ఉంటుందంటే, మనుషుల్లో ఉండే టాలెంట్ చూడరు, అతను దమ్ము ఏంటో తెలియదు అనిపించింది. ఏంటి నాగేంద్ర ఇక్కడ కాదు ఉండాలి, ఎలాగ క్వశ్చన్ చేస్తావు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతావు, కర్ర విరగకుండా పాము సాగుడు ఎంత చక్కటి క్వశ్చన్స్ చేస్తావు, ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు, అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు, ఎవరికి తెలియదు. దీని లౌక్యం అంటారు, దీని ఇది అంటారు, నీకు అది ఉంది. యు ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సార్. దురదృష్టం ఏంటంటే, అంటే నేను దురదృష్టం అన్న కానీ బాధ ఎక్కడ వేస్తుంటే, అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సినవాడు సింపుల్గా ఒక ఛానల్కి కన్ఫైన్ అయిపోయింది. ఓకే, అంతకుముందు కూడా నువ్వు చేసావు ఏబిఎన్లోనే ఎక్కడ, బట్ యు ఆర్ నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్. అది నీలాంటి పెట్టుకోలేకపోవటం కూడా ఛానల్స్కి గుర్తించలేకపోవడం ఛానల్స్ యొక్క ఇది. ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్. యు ఆర్ నాట్ ఎ మిరియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ దో యూ ఎంటర్డ్ యాజ్ ఎ ఫిల్మీ జర్నలిస్ట్, యు ఆర్ బియాండ్ దట్. యు ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే దమ్మునిది. ఎందుకో చెప్పాలనిపించింది. ఇందాక ఆఫ్ ది రికార్డ్ చెప్పకూడదు, ఇప్పుడు చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు కట్ దిస్.
ఇది ఎవరికైనా ఉపయోగపడద్దేమో, ఏమో నాగేంద్ర అనేవాడిని ఇంకొక నాగబాబు అనేవాడు చెప్పాడు కదా అనేది కూడా నాకు అది ఉండాలనే ఉపయోగపడు, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇంకా లాట్ ఆఫ్ థింగ్, ఇంకా లాట్ ఆఫ్ యూజ్ ఉంది నీకు, ఇంకా నీకు భవిష్యత్తు ఉంది, అయిపోలా. మీకు జర్నలిజంలో మీ అదృష్టం ఏంటంటే మీరు 90 ఏళ్ళు వచ్చినా మాట్లాడగలిగితే చాలు. పాత ఆవకాయలాగా దాని వాల్యూ. ఇప్పుడు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళ ఏజ్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు, అది పోయింది. కానీ నీలాంటోడు ఇట్ షుడ్ బి దేర్. అవుతాను సార్. థ్యాంక్ యూ. ఐ విష్ ఇట్. ఏదో ఒక రోజు ఒక గొప్ప ఛానల్, ఒక పెద్ద ఛానల్, అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ విల్ బి దేర్. నీకు మంచి స్థానం ఉండాలి. ఐ విష్ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇందాక ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అంటే ఎవరి మట్టుకు వాళ్ళు రాస్తున్నారు, వీ డోంట్ కేర్ ద మీడియా. నీహా గురించి. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఇవాళ మీడియాని ఎందుకు అంటే కేర్ చేయటం అంటే, నా ఉద్దేశం, ఐ రెస్పెక్ట్ మీడియా, బట్ ఐ డోంట్ రెస్పెక్ట్ మీనింగ్లెస్ రిపోర్టింగ్. నేను ఒక్కసారి ఒక ఛానల్ చూస్తే ఈ ఛానల్ ప్రయారిటీస్ ఏంటి, ఈ ఛానల్ ఎవరికి వాల్యూ ఇస్తుంది, ఎవరిని వెనకేసుకొస్తుంది, ఎవరిని ద్వేషిస్తుంది అని చెప్పడానికి నేను అక్కర్లా. ఒక 10th క్లాస్ చదివే కుర్రను కూర్చోబెట్టిన ఇది సోన్స్తో పార్టీకి అఫిలియేట్ అయిందో, లేకపోతే సోన్స్ వ్యక్తికి అఫిలియేట్ అయింది చెప్తాడు. అది నిజంగా ఒక ప్యూర్లీ అట్లా అయిపోయింది. మన దురదృష్టం ఏంటంటే మన ఇండియన్ జర్నలిజం అట్లా అయిపోయింది. ఇండియా మొత్తం టాప్ నేషనల్ లెవెల్లో అక్కడక్కడ ఒక CNN, ఒక BBC లాంటివి తప్ప వాటికి కూడా మచ్చ వచ్చేసి. కానీ కొంత బెటర్ మనకు కూడా కొన్న దెర్ హిందూ మ్యాగజైన్, హిందూ పేపర్. మీ అందరూ చెప్తారా దెర్ వాజ్ నెవర్ గోయింకానా దానికి హెడ్ కాదు కదా, రామ్ గారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయింకా, హిందూకి రామ్ గారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయింగ్. వాళ్ళు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. వాళ్ళ ఇన్నాళ్ళు 130 సంవత్సరాలు 135 సంవత్సరాలు హిందూ పెట్టి ఇన్నాళ్లలో వాళ్ళు ఒక్క సింగిల్ కాంట్రవర్సీ అన్నది రాయలేదు సార్. అవసరం లేదు. స్ట్రైట్ బ్యూటిఫుల్ రిపోర్టింగ్. ఎస్, అది జనరలైజేషన్. అలాంటి అంటే నాలాంటి అలాంటి జర్నలిస్టులు కరువు అయిపోయారు ఏంటి, ఎవరో ఒకళ్ళిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది. సో మీడియాలో ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతిదీ ఒక మీడియాయే. ఎవరికి నోటుకు వచ్చింటే ఆడు పెట్టి పడదొచ్చు ఏదైనా సరే. సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడు అనేది నేను లెక్కచేయను. నా జీవితం నాకేంటి అనేది ముఖ్యం. నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా నాకు అదే ఇందాకే చెప్పారు. నేను ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్. ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దామ్మ దగ్గర రాని దాన్ని మళ్ళీ అనలైజ్ చేయను. వాళ్ళ గురించి ఏమన్నా రాసుకోరా, ఎవడ ఏ రాసుకుంటా కేర్లెస్.